నమస్తే. తెలంగాణ వ్యాప్తంగా అందరి చూపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీదనే. ఇప్పటికే ప్రధాన పార్టీలు అభ్యర్థులను బరిలోకి దించినాయి. బీజేపీ నుంచి లంకల కావచ్చు, ఇటు బీఆర్ఎస్ నుంచి సునీత కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి ఇక నవీన్ యాదవ్ స్టార్ క్యాంపెయినర్లు అక్కడ క్యాంపెయినింగ్ చేయబోతున్నారు. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నుంచి, ఇక కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి, అయితే కిషన్ రెడ్డి బీజేపీ నుంచి ఈ స్టార్ క్యాంపెయినర్ల ప్రచారంతో జూబ్లీహిల్స్ రూపురేఖలు మారిపోతే ఖచ్చితంగా ఎవరికి వాళ్ళు మా అభ్యర్థి గెలుస్తారనే ప్రచారాన్ని మొదలుపెట్టినటువంటి పరిస్థితి. మాట్లాడే ప్రయత్నం చేద్దాం జూబ్లీహిల్స్ రాజకీయాల మీద, తెలంగాణ తాజా రాజకీయాల మీద. మనతో పాటు బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు రాజా యాదవ్ గారు ఉన్నారు. కేసీఆర్కి అత్యంత సన్నిహితుడు, గతంలో బీఆర్ఎస్లో చాలా రోజుల పాటు పనిచేసినటువంటి వ్యక్తి. సో రాజా యాదవ్ గారు, మీరు జూబ్లీహిల్స్లో కూడా తిరుగుతూ ఉన్నారు, చూస్తూ ఉన్నాం. ప్రధానంగా మీ యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి నవీన్ యాదవ్కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. సో అక్కడ లంకల దీపక్ రెడ్డికి బీజేపీ మీ పార్టీ టికెట్ ఇచ్చుకున్నది. బీఆర్ఎస్ సునీత మహేందర్. సో సునీత గారు, సో చాలా గట్టి ఫైట్ నడుస్తున్నది. కేసీఆర్ కూడా స్టార్ క్యాంపెయినర్గా పేరు ప్రకటించారు. ఆయన వచ్చి ప్రచారం చేస్తే బీఆర్ఎస్ ఖచ్చితంగా ఈసారి ఆ సీటు కొట్టుకపోతే సిట్టింగ్ సీట్ అనేది ఒక ప్రచారం జరుగుతున్నది. ఏం చెప్తారు మీరు? కేసీఆర్ వచ్చినా ఏం కాదు, కానీ కేసీఆర్ రాడు. ఎందుకు రాడు? కేసీఆర్ రాడు. కేసీఆర్ మనస్తత్వం నాకు తెలుసు బాగా. కేసీఆర్కి బై ఎలక్షన్కి వచ్చే పని చేయడు ఆయన. ఇప్పుడు స్టార్ క్యాంపెయిన్ వచ్చే అంటేనే పార్లమెంటుకు ఇటమటంగా వచ్చి 4 రోజులు తిరిగిండు. ఆయన జగలైన పోయిండు. ఇవాళ ఏదో రేవు చేస్తాడనే ముచ్చట అబద్ధం. ఎందుకంటే ఆయనకి ఇష్టం లేని ముచ్చట ఇది. ఆయనకు తెలుసు రిజల్ట్. ఈ రిజల్ట్ ఆయనకు తెలుసు. ఇది రాదని తెలుసు, కాదని తెలుసు. అయినా కేటీఆర్ బలవంతంగా క్యాండిడేట్ని పెట్టినారు. వాళ్ళు పెట్టినా కూడా ఇవాళ ప్రాంతీయ పార్టీ ఏదైతే ఉన్నదో టీఆర్ఎస్ పార్టీ, దాని అంతిమ గడియలు అయిపోయినాయి. ఇప్పుడు పార్లమెంట్లో ఒక్క సీటు కూడా రాలేదు. అసెంబ్లీలో గెలిచిన సీట్లలో 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. అది గెలిచిన పార్టీ అయింది. ఆ రంగు వెలిసిపోయింది. ఇప్పుడు ఎంత తిప్పల పడ్డా ఇక అది రేవుకు రాదు. 2 జాతీయ పార్టీల మధ్యనే బలమైన పోటీ ఉంటుంది. ఇప్పటి వరకైతే మొగ్గు నవీన్కు ఉన్నది. ఇప్పుడు రాబోయే రోజు మీది బీజేపీ పార్టీ, మీరేమో కాంగ్రెస్ అభ్యర్థికి మొగ్గును అంటారు. నిన్నటి దనక మా క్యాండిడేట్ రాలేదు రంగంలోకి. నిన్నటి దనక మా క్యాండిడేట్ రంగంలోకి రాలేదు. వాళ్ళు 2-3 సార్లు తిరిగే వరకు వాళ్ళకు కొంత బీసవానిస కనిపిస్తుంది కదా. ఇప్పుడు బీసవానిస కనిపిస్తుంది కదా. దాంట్లో ఇప్పుడు టీఆర్ఎస్ కంటే బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ మొగ్గున్నమాట నిజం. కానీ రేపు మా యొక్క ఆలోచన విధానం, మా వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత, మా వాళ్ళు కూడా నిన్న బ్రహ్మాండమైన ర్యాలీ జరిగింది. ఇక రాబోయే రోజులల్లో మా యొక్క రేపు ఇన్ఛార్జీలు అందరూ వాళ్ళకి ఇన్ఛార్జీలు వేస్తారు. 2 జాతీయ పార్టీల మధ్యనే పోటీ ఉంటుందండి. కేసీఆర్ అనేది, టీఆర్ఎస్ అనేది, అది బీఆర్ఎస్ అనేది, అది గత మనలో మనం మాట్లాడుకునే ముచ్చట కాంగ్రెస్ మాట అంటున్నది, బీఆర్ఎస్ బీజేపీ 2 ఒకటే, అందుకే అభ్యర్థిని లేటుగా ప్రకటించడం కొంత డీలేగా ఉన్నది. ఈ 2 ఒకటే, గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 2 ఒకటే అనుకునే బీఆర్ఎస్ మొత్తం త్యాగం చేసి బీజేపీకి ఎంపీ అభ్యర్థిని గెలిపించిందని అంటున్నారు. వాస్తవం అనుకోవాలి. అసలు త్యాగం చేస్తే అవుతుందానే ఓటరు మనం పార్టీలు త్యాగం చేస్తానంటే ఓటు ఎత్తాడా? ఇప్పుడు ముఠమా లెవెల్కి వేసింది. మరి మాకు 8 పార్లమెంట్ సీట్లు, 8 అసెంబ్లీ సీట్లు వచ్చినప్పుడు మాకు సీట్లు వద్దనుకుంటామా? మాకు ముఖ్యమంత్రి కావాలనేటువంటి ఆలోచన ఉండే. మేము బీసీ ముఖ్యమంత్రిని అన్నాం. ఆనాడు మేము బీసీ ముఖ్యమంత్రి, మాకు అధిష్టాన వర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పుడు మా ఓట్లు ఎందుకు వాళ్ళే? కేసీఆర్ దబ్బున గెలుతాడేమో అనే భయానికి బీజేపీ కోటెత్తే ఏడమురిగిపోతుంది అనేటువంటి భయం కోసం కాంగ్రెస్ పార్టీ కనిపించకుండా ఓట్లేసిండ్రు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఫేస్ వాల్యూ లేదు. కాంగ్రెస్ పార్టీగా లేదు. ఇవాళ బీసీ ఉద్యమం ఏదైతే జరుగుతుందో దాన్ని ఓన్ చేసుకున్నట్లా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముందున్నది. ఏది నవీన్ యాదవ్కు టికెట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఎక్కడో ఉండు. కాంగ్రెస్ పార్టీ అటువంటిది కొద్దిగా రేవులా కనిపిస్తుంది. రేవులా కనిపించడానికి కారణం బీసీ ఉద్యమాన్ని ఒడిచిపట్టుకున్నారు వాళ్ళు. బీసీ ఉద్యమం ఏమవుతుందా ఏం పోతుందా అనేది మామూలు విషయం కాదు. ఇవాళ ఉద్యమం ప్రతి వ్యక్తి లోపల ఉన్నది. కాబట్టి వాళ్ళు బీసీ క్యాండిడేట్ టికెట్ ఇచ్చుట్లా వాళ్ళు బతుకుతాను తప్ప, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నేలకు
చేపకు నేలకేసి కొడితే ఎక్కడో ఉండు, అట్లాంటి పరిస్థితి ఉండే. ఇవాళ బీజేపీ అప్రహాతికంగా పైకి పోయేది ఉండే, బీజేపీ పోటీ పడాల్సిన పరిస్థితి నిర్మాణం అవుతుంది ఇవాళ. అందుకనే టీఆర్ఎస్ అనే పార్టీ గత కాలపు రోజులు రమ్మను, కేసీఆర్ రమ్మను, రేపు ప్రచారానికి వస్తే నిజమే. కిషన్ రెడ్డి గారు తిరుగుతారు, మన ముఖ్యమంత్రి గారు తిరుగుతారు, ఇద్దరు తిరుగుతారు, కానీ కేసీఆర్ రాడు. ఈ కేటీఆర్కి ఇట్నే ఊరుకుంటూ తిరుగుతాడు. ఇప్పుడు ఆయన పిల్ల చేష్టలు మదం మాటలు ఇప్పటి వరకు ఏం తగ్గలే, మేమేదో పొరపాటు చేసినాము, మీ మనసు నొప్పించినాము, లేకపోతే మాకు ఈ గది పట్టకపోవు, మమ్మల్ని అప్రాతికంగా మమ్మల్ని ఎత్తుకెత్తుకున్న మీరు 2 టర్ములు, ఇవాళ మీ ఎడల మేమేదో పొరపాటుగా మెదిలినాము, మేము దిద్దుకుంటాం సు అనే అటువంటి మాట అత్తలేదు ఆయనకు. ఈయన డ్రైవ్ కొత్తాడు ఆయన, కుక్కలు చింపిన ఇస్తారైంది కాదా, మీ చెల్లో పక్క నువ్వో పక్క, మీ బావ అంటే ఇజ్జత్ చత్తాడు. ఆ సంతోషేడి అమెరికాలో ఉన్నాడు, పోయి ఆయన అమెరికాలో ఉన్నాడు, ఈయన ఫామ్ హౌస్లో ఉన్నాడు, పార్టీ నడుతుందా? నీ మాట ఎన్నడూ వెనక కత్తలేదు. ఇంకా గట్టిగానే నడిపిస్తురుగా. ఇప్పుడు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా మొన్న మాట అన్నాడు, నామినేషన్ ర్యాలీ లెక్క లేదు, ఇది రౌడీల ర్యాలీ లెక్క ఉందని. నవీన్ యాదవ్ను కూడా అనే గట్టిగానే ఇస్తారు కదా కౌంటర్లు గిౌంటర్లు అంతా. అదే కౌంటర్ అంటే ఈయన కూడా అక్కడ ఎమ్మెల్యే కదా, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే కదా. ఎల్బీ నగర్ అంటే మామూలు ఏం కాదు కదా, అది అన్ని దందాలకు మూలమే కదా. మీరు ఏ దందా చేయకుండా ఉన్నారా అన్న? మీరు ఏ దందా చేయలేదా? 104 పెట్టుకునే ఉన్నారా? భూమి కబ్జా జోలికి పోలేదా? మీ మీద గంజాయి కేసులు కూడా అంటాను, నిజమేంతో అబద్ధమేంతో, కానీ భూముల జోలికి పోకుండా మీరు బతుకుతారా అన్న? ఎల్బీ నగర్ నిడిచిపెడతారా? మీరు మాట్లాడేటప్పుడు మీరు ఒక్క ఏలు మా ముఖాన ఎవరి ముఖాన చూపెట్టినా 4 ఏళ్ళు నీ ముఖాన చూపెడతాయి అనే విషయాన్ని మర్చిపోకుండా మాట్లాడాలి. ఎప్పుడైనా పెద్దోళ్ళు 2 సార్లు నువ్వు అసెంబ్లీ మెంబరు, కీసంతలో తప్పిన మంత్రి పదవి నీకు, నువ్వు ఎట్లా మాట్లాడతావు? మాట్లాడే దాంట్లో కొంచెం వాల్యూలు ఉండాలి. మీరు ఒక స్థాయికి ఎదిగిన తర్వాత, స్థాయికి ఎదగక ముందు బజార్లు ఉన్నప్పుడు ఏది మాట్లాడినా చెల్తుంది. రాజా యాదవ్ నవీన్ యాదవ్కు సపోర్ట్ చేస్తున్నట్ట? ఎందుకు చేస్తాడు? నవీన్ యాదవ్కి ఎంత మాత్రం సపోర్ట్ చేయడు. నా పార్టీ కోసం నేను మా వాళ్ళు పిలిచినా పిలవకున్నా ఎదురనుకున్నా దండం పెడతా, మా పార్టీ కోటేయని. కానీ నవీన్ యాదవ్ క్యారెక్టర్, నవీన్ యాదవ్కున్న బలాబలాలను కూడా మాట్లాడకుంటే బలహీనునే కదా నేను. నాకు బలాలు తెలివే అన్నట్టే కదా. నేను అనేక సంవత్సరాల నుంచి సుదీర్ఘ రాజకీయ ప్రయాణం చేసి ఇవాళ బలం ఎవరికి ఉన్నదో తెలుసుకోకపోతే ఎవరితో కొట్లాడతావు? ఇవాళ కాంగ్రెస్తో కొట్లాడాలి. మీకు ధీటైన వ్యక్తి, బలమైన వ్యక్తి నవీన్ యాదవ్. నవీన్ యాదవే మాకు ఎదురుగున్నాడు నవీన్ యాదవ్తోనే మాకు కొట్లాట. బీఆర్ఎస్ అనేది మాకు లెక్క కనిపిస్తనే లేదు. అది కానీ తట్టుకుంటుందా అనే బీజేపీ బీఆర్ఎస్? నవీన్ యాదవ్ మస్తు పైసలు ఉన్నాయి వాళ్ళ దగ్గర మస్తు ఎంతకైనా పోతారు, జనంలో సేవలు చేస్తున్నారు, వాళ్ళు జనాలలో ఉంటున్నారు అంటే ఒక చర్చ కూడా జరుగుతున్నది. సో తట్టుకోగలుగుతుందా బీజేపీ బీఆర్ఎస్? జనాలలో ఉండే మాట వాస్తవం, వాళ్ళు జనాలలో ఉండే మాట వాస్తవం. మరి బీజేపీ మాత్రం అప్రహాతికంగా మొన్న 8 పార్లమెంట్ సీట్లు గెలిచింది అంటే మమ్మల్ని బలంగా మా బలాన్ని తక్కువ అంచనా వేయదు కదా. కాంగ్రెస్ పార్టీ 8 గెలిచినాం, మేము 8 గెలిచినాం అంటే మా బలం ఏం తక్కువ కాదు కదా. ఇవాళ వాళ్ళ బలం ఉన్నమాట నిజం, శ్రీశైలంకు పేరున్నమాట నిజం, ఎవరికి ఆపద వచ్చినా సంపద వచ్చినా ముందుండి ఆదుకుంటాడన్నమాట నిజం. కానీ బీజేపీ మా కార్యకర్తలు, మా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఎవరికి కష్టం వచ్చినా, ఎవరికి బాధ ఉన్నా, ఎవరికి అవస్థ ఉన్నా కూడా ముందుంటారు కదా. మేము వాళ్ళే కదా ముందట ఉండేది. అది కాంగ్రెస్ పార్టీ ముందట లేదు. శ్రీశైలం క్యాండిడేచర్, శ్రీశైలం కొడుకు కాబట్టి, శ్రీశైలం తండ్రి యొక్క ఆశీస్సులు కూడా బలంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు మాకు పోటీనిస్తాను. లేకపోతే మాతో పోటీకి తట్టుకునే కెపాసిటీ ఏ పార్టీ కూడా లేదు. కాంగ్రెస్ పార్టీకి లేదు బలం. అభ్యర్థి వల్లనే మీకు పోటీ పెరిగింది, నవీన్ యాదవ్ వల్లనే. ఓన్లీ అభ్యర్థి వల్లనే, లేకపోతే మాకు ఆ పార్టీ పోటీకే లేదు. కాంగ్రెస్ పార్టీ మాకు రేవులో కూడా ఉండదు. బీఆర్ఎస్ కావచ్చు, కొంతమంది సోషల్ మీడియాలో కూడా రౌడీ షీటర్కు టికెట్ ఇచ్చింది కాంగ్రెస్, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం రౌడీస్ బ్యాక్గ్రౌండ్ అది ఒక చర్చ జరుగుతున్నది. దీని మీద
ఒక విషయం ఇప్పుడు మీకు చాలా అనుభవం ఉన్నది రాజకీయాల్లో, మీరు ఒక సాధారణ మనిషిగా ఏం చెప్తారు సార్ ఇటువంటి కామెంట్స్? నవీన్కి అయితే అటువంటి స్వభావం లేదు. వాళ్ళ తండ్రికి ఆయన వయసులో రౌడీ షీట్ అనేది ఆయన మీద ఓపెన్ చేసిన మాట నిజం. కానీ నవీన్కి మాత్రం కడిగేసిన ముత్యమే. ఏ మాట కామాట మాట్లాడాలి. ఇవాళ శ్రీశైలం కూడా రూటు మార్చుకొని తన తొవ్వను మార్చుకొని ఎవరికి ఆపతున్నా సంపద ఉన్నా అందరికి అక్కడికత్తరనే పేరైతున్నది. మరి అది ఓటు రూపంలో మారుతుందా, నవీన్కి అక్కడికత్తుందా అనేది వేరే ముచ్చట. కానీ వాళ్ళకు మాత్రం మంచి పేరు ఉన్నది, మంచి పేరు అవుతున్నది. ఇట్లా ఒక 20 రోజులే టైం మిగిలినట్టున్నది. ఇక నవంబర్ 11 అంటే 20 రోజులు కూడా లేనట్టే ఉన్నది. ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది? సీరియస్ క్యాంపెయినింగ్ ఉంటుందా? బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా? బీజేపీ ఖచ్చితంగా ఇంటింటికి తిరిగేటువంటి క్యాంపెయిన్ చేస్తారు. బలమైన కార్యకర్తలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళకే దీపక్ రెడ్డికి పోయినసారి 25,000 ఓట్లు వచ్చినాయి. ఇవాళ వాళ్ళకు కూడా ఇవాళ ఏది శ్రీశైలం వాళ్ళు కూడా వాళ్ళు ఇంటింటికి వాళ్ళు కూడా బహుళ ప్రచారం చేస్తాను. నువ్వా నేనా అన్నట్టు ఉంటుందండి, నువ్వా నేనా అన్నట్టు ఉంటుంది. సోదిలకు కూడా లేనిది బీఆర్ఎస్, సోదిలకు కూడా ఉండదు. అట్లా పడితే టైగర్ వస్తుంది, కేసీఆర్ బయటకు వస్తాడు, ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల రూపురేఖలే మారిపోతాయి, ఖచ్చితంగా సునీతనే గెలవబోతుంది, మాగంటి సతీమనే గెలవబోతుందనే చర్చనేమో బీఆర్ఎస్ సోషల్ మీడియాలో జరుగుతున్నది. ఎట్లా పొందడం లేదు మీరు చెప్పేదానికి, సోషల్ మీడియాలో జరిగేదానికి? సోషల్ మీడియానే అంటాను, మీరు బీఆర్ఎస్ సోషల్ మీడియా అంటాను. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో జరగకపోతే ఇవాళ సోషల్ మీడియాలో జరుగుతుంది ఆ మాత్రం. ఇప్పుడు తాపతాపకు మా రావణని ఎందుకు చూపెడతాను, మా కేటీఆర్ గారిని ఎందుకు చూపెడతాను తాపతాపకు అంటే సోషల్ మీడియాలో వాళ్ళకు ఉన్నట్టే కదా. కానీ సోషల్ మీడియా మీద బహుళ రెస్పెక్ట్ ఉన్నదండి. నేపాల్ ప్రభుత్వమే పడిపోయింది. సోషల్ మీడియాను మాత్రమే ప్రజలు అనుసరించి చూస్తాను. మీరు న్యూట్రల్ సోషల్ మీడియా అంటే ఈ సోషల్ మీడియాలను దక్కించుకోవాలి, సోషల్ మీడియాకున్న గౌరవాన్ని దక్కియాలనే తోళ్ళు నిజాయితీ మీద నిలబడాలనేది నా విజ్ఞప్తి. ఎందుకంటే సోషల్ మీడియా మీద ఇవాళ ఎవడు పేపర్ చదువుతలేడు, ఎవరు టీవీ చూస్తలేరు, ఎవడు సెల్లే చూస్తాడు. ఆ సెల్లో మీరు ఉంటారు, మీరు కనిపిస్తారు. కాబట్టి మీ మీద బలమైన బాధ్యత ఉన్నది. బాధ్యతాయుతంగా సోషల్ మీడియా మెదలాలన్న విజ్ఞప్తి. కేసీఆర్ స్టార్ క్యాంపెయిన్ వచ్చినా ప్రచారం చేసినా బీఆర్ఎస్ మాత్రం గెలదంటారు. గెలవదు, ఆయన రాడు, వచ్చినా గెలవదు. ఆయన గెలవదని తెలుసు, ఆయన రాడు. కాంగ్రెస్ అంటే ఇచ్చిన హామీల గురించో గ్యారెంటీల గురించో చెప్పుకొని ప్రచారంలోకి పోతుంది, మా అభ్యర్థిని గెలిపించాలని చెప్తుంది. బీఆర్ఎస్ గత 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి దేని గురించో చెప్పుకోబోతుంది. బట్ బీజేపీ ఏం చెప్పుకొని ఓట్లాడుతుంది, ఏం చేస్తుంది? ఇప్పుడు బీజేపీ ఏం చెప్పుకోలేదే 18 రాష్ట్రాలలో పరిపాలిస్తుందా? 3 సార్ల ప్రధానమంత్రి క్యాండిడేటు, ఒక బీసీ ప్రధానమంత్రి క్యాండిడేట్ ఉన్నాడా? అంటే బీజేపీకి నినాదమే లేదా? ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చిందండి? ఆ పిల్లాని ముఖం చూసేయాలి ఓట్లు. నవీన్ చూసి ఓట్లు వేయాలి, కాంగ్రెస్ పార్టీని చూస్తే ఓట్లు వేయద్దు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఉండేటువంటి ఇవాళ వాళ్ళు నెరవేర్చింది ఒకటేంది, బస్సు. ఆ బస్సులో కొట్టుకసత్తాను, ఆ బస్సులో కొట్టుకసత్తాను. కాబట్టి నవీన్ యాదవ్కు బలం ఉన్నమాట నిజం. బీజేపీకి సంస్థాగత బలం ఉన్నది. క్యాండిడేచరీ ఇదివరకు పోటీ చేసినోడు, 25,000 ఓట్లు తెచ్చుకున్నాడు. కాబట్టి ధీటైన క్యాండిడేట్ వాళ్ళకు తీసిపోరు కాక తీసిపోరు. సో ఇది మొత్తం మీద బీఆర్ఎస్ను మేము లెక్కలకే తీసుకోము, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్యనే ఉంటుంది, దీపక్ రెడ్డి వర్సెస్ నవీన్ యాదవ్ మధ్యనే ఉంటుంది. ఖచ్చితంగా మరి జూబ్లీహిల్స్లో మేము గెలుస్తామంటూ రాజా యాదవ్ గారు చెప్తా ఉన్నారు. చూద్దాం మరి బీజేపీ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వస్తాయి, ఎంత మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది. అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా అక్కడ బలంగా ఉన్నటువంటి మాట రాజా యాదవ్ గారు చెప్తా ఉన్నారు, నవీన్ యాదవ్. సో మరి ఈ ఇద్దరి మధ్య ఫైట్ ఎట్లుంటుంది? నిజంగా కేసీఆర్ స్టార్ క్యాంపెయినర్గా వస్తారా, వస్తే ప్రచారం చేస్తారా, ప్రచారం చేస్తే మరి జూబ్లీహిల్స్ ప్రజలు బీఆర్ఎస్ వైపు ఏమైనా మొగ్గు చూపుతారా? ఏం జరుగుతుంది అనేది నవంబర్ 14న రిజల్ట్ చూస్తే కానీ అర్థం కాని పరిస్థితి. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.